నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. అభివృద్ధి సంక్షేమ పాలన వైసీపీతోనే సాధ్యమని నంద్యాల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన 26 మరియు 27 దేవనగర్ శ్యామ్నగర్ వార్డులలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన పథకాలని 99% అమలు చేశారని అన్నారు. అమ్మఒడి పథకంతో పేదలు తమ పిల్లలను చక్కగా చదివించుకుంటున్నారని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 13,500 అందించి ఆదుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుతతో మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు. నవరత్నాల పథకాలతో పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. చంద్రబాబు నాయుడు అధికార దాహంతో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పాలన కోసం మరోమారు వైసీపీని ఆదరించి మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పోచ బ్రహ్మాన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, 26వ వార్డు కౌన్సిలర్ మేష చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ దిలీప్ కుమార్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, 27వ వార్డు ఇన్ఛార్జి దేవనగర్ భాష, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి కారు రవికుమార్, మధ్యలేటి ముర్తుజా, మా భాష, ఇస్మాయిల్, షాలి, అశోక్, దాదా, మునిస్వామి, శిఖామణి, రమేష్, ప్రభుదాస్, రామంజీ, ఎస్ఎం భాష, కాజాముద్దీన్, కత్తి, కరీం, బొమ్మదాసు, గుర్రాల రవి, అనిల్, నరసింహ, అశోక్ కుమార్, బోయ పరమేష్, బోయ రమేష్, వలి, భాషాం, కార్తిక్ రెడ్డి, మోయిన్, ఇమానియల్, మత్తయ్య, కిరణ్, శాంతయ్య, శ్రీను, ఈశ్వర్, కరీముల్లా, ఇర్ఫాన్, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2019లో మీరందరూ కూడా నన్ను మీ బిడ్డలాగా భావించి ఆశీర్వదించి మంచి మెజారిటీ తోటి అసెంబ్లీకి పంపించారు. మరి మీ అందరి ఆశీస్సులతోటి ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్నో మంచి పనులు మనం నంద్యాలకి చేసుకోగలిగామంటే దాంట్లో మీ అందరి ఆశీర్వాదం కూడా ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. మరి ఈ ఎన్నికల్లో కూడా మరొకసారి మీ ఆశీర్వాదం తీసుకోవడానికి, మరొకసారి మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదిస్తారని ఒక నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ ఒక్కసారి 2019కి ముందు ఒకసారి గుర్తు చేసుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నవరత్నాలని ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఈబీసీ నేస్తం, ఓబీసీ నేస్తం అని చెప్పేసి ఇన్ని పథకాలు జగనన్న హయాంలో మనకు వస్తున్నాయే. రాజశేఖర్ రెడ్డి గారు కూడా మనకి 4% రిజర్వేషన్ ఇచ్చినాడు, ఫీ రీఇంబర్స్మెంట్ ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చినాడు, 104, 108 అంబులెన్స్లు వచ్చినాయి, జలయజ్ఞం చేసినాడే. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించి, ఎక్కువ సంవత్సరాల అధికారంలో ఉండి 14 సంవత్సరాల పాటు ఉన్నాడు. మీకు ఏదైనా ఒక్క మంచి పథకం అన్నా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొస్తుందా అని ఒక్కసారి చెప్పమని చెప్పి కోరుతాను. ఏమైనా గుర్తొస్తున్నాయమ్మా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క పథకం అన్నా, ఎప్పుడైనా ఈ ప్రభుత్వంలో పడినంత డబ్బు మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనపడిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి మొన్నటి వరకు ఏం చెప్పినాడు చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ని అప్పుల రాష్ట్రంగా చేస్తున్నాడు, లేకపోతే పప్పు బెల్లాల్లాగా పంచుతున్నాడు, డబ్బులన్నీ కూడా పంచి పేదవాళ్ళని అందరినీ సోమరిపోతుల్ని చేస్తున్నాడు అని చెప్పేసి ఈ పెద్ద మనిషి మాట్లాడినాడు. మీకు గుర్తుంది కదా ఈ మాటలన్నీ? ఈ రోజు మీ బిడ్డని పడగొట్టడానికి, ఒక్క జగన్మోహన్ రెడ్డిని పడగొట్టడానికి ఎన్ని పార్టీలు ఏకమవుతున్నాయో చూస్తున్నారు కదా. ఒక్క జగన్మోహన్ రెడ్డిని పడగొట్టడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఈ రోజు ఒక్క మనిషి మీదకి యుద్ధానికి వస్తున్నాయి. మరి ఆ మనిషి ఒక్కడి మీద 100 మంది వచ్చి యుద్ధం చేస్తాయంటే ఆ మనిషి బలవంతుడా లేకపోతే బలహీనుడా అని చెప్పేసి ఒక్కసారి చేసి పేదవాళ్ళ మధ్యలో, ఈ ప్రజల మధ్యలో నుంచి ఆ పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ రోజు పేదవారికి మంచి జరగాలన్నా, వచ్చే 5 సంవత్సరాల పాటు బటన్ నొక్కితే మీ అకౌంట్లలో డబ్బులు పడాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా.
వీసీ కాలనీకి కానీ దేవనగర్ కానీ శ్యామ్నగర్ కానీ రోడ్లు వేసినాడు. ఈ రోజు నేను వచ్చిన తర్వాత నీటి సమస్య ఉంటే ఆ నీటి సమస్యను కూడా తీర్చిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి టీచర్స్ కాలనీ పార్క్ ఉంది మీకు దగ్గరలో, గతంలో ఏ రకంగా ఉండేది, ఈ రోజు ఏ రకంగా తయారు చేసినామనేది ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నా. మన హయాంలో 8 పార్కులు కడితే ఫరూక్ గారు 21 సంవత్సరాలు పనిచేసి ఒక్క పార్క్ కూడా కట్టలే. మన హయాంలో 5 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉంటే ఫరూక్ గారి హయాంలో 21 సంవత్సరాలలో ఒక్క హెల్త్ సెంటర్ కూడా కట్టలే. మరి మన హయాంలో ప్రతి వార్డులో రోడ్లు వేస్తున్నాము, కాలువలు వేస్తున్నాము. మన హయాంలో ఈ రోజు నంద్యాల నుంచి హైదరాబాద్కి హైవే తీసుకొచ్చినాం, నంద్యాల నుంచి జమ్మలమడికి హైవే తీసుకొచ్చినాం. ఫరూక్ గారి హయాంలో ఏమీ తీసుకురాలే. మరి దాని తర్వాత ఫరూక్ గారి చక్కెర కర్మాగార శాఖ మంత్రికి కూడా పనిచేసినారు. ఆయన హయాంలోనే మన నంద్యాల చక్కెర ఫ్యాక్టరీని మూతేసినారు. ఆయన హయాంలోనే మన నంద్యాల నూలు మిల్లుని మూతేసినారు. మరి ఇంకొక శాఖ చేసినాడు, మైనార్టీ శాఖ. మైనార్టీ ఓట్లతోటి ఫరూక్ గారేమో కౌన్సిలర్ స్థాయి నుంచి మండలి చైర్మన్ స్థాయి వరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, మండలి చైర్మన్ అన్ని పదవులు అనుభవించినాడు. కానీ ఒక్క మైనార్టీ కన్నా ఎదగనిచ్చినాడా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఒక మైనార్టీ కన్నా పదవులు ఇచ్చినాడా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. కానీ మీ బిడ్డ హయాంలో ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గా మైనార్టీ ఉన్నారు, ఈ రోజు ఎమ్మెల్సీగా మైనార్టీగా వచ్చింది, ఈ రోజు 13 మంది కౌన్సిలర్లు మైనార్టీలు ఉన్నారు. అలాగే ఈ రోజు ఎక్కడ చూసినా సరే మైనార్టీ వార్డులలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నాం. మైనార్టీ కాకపోయినా సరే ఈ రోజు ఉర్దూ జూనియర్ కళాశాల మనం తీసుకొస్తే ఆయన మైనార్టీగా ఉండి ఒక్క ఉర్దూ కాలేజీ కట్టలే, ఒక ఉర్దూ స్కూల్ కూడా కట్టలే. మనం ఉర్దూ పాఠశాలలు కడుతున్నాం, ఉర్దూ స్కూళ్ళు కూడా కడతాం. మరి ఈ రోజు అన్ని రకాలైన పదవులు ఎవరు అనుభవించినారంటే ఫరూక్ గారు అనుభవించినారు. మనం ఏమో 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాం. అదే మనం గాని మంత్రి అవుతే మనం ఎన్ని పనులు చేయగలుగుతామో ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నా. మరి జగన్ అన్న హయాంలో 3 సంవత్సరాల్లో నంద్యాలని జిల్లా చేసుకున్నామా లేదా? మరి ఈ రోజు నంద్యాలని జిల్లా కూడా చేసుకున్న ఘనత మన పార్టీదైతే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళ ఘనకీర్తిని కూడా మాట్లాడుకోవాలి. మనం తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా మంచి పనులు చేసినారు. మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన పనులు వాళ్ళు కొన్ని చేసినారు. ఈ రోజు వాళ్ళు ఎటువంటి పనులు చేసినారంటే పేదవాళ్ళ కోసం ఇళ్ల పట్టాలు తయారు చేసి రాళ్లు బాతి ఇళ్ల పట్టాలు మీ చేతుల్లో ఉగాది నాడు పెడదామంటే తెలుగుదేశం వాళ్ళు కోర్టులో కేసు వేసినారు. పెద్ద ఘనకార్యం చేసినారని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. రెండోది, ఇదే పేదవాళ్ళ పిల్లలు బడిలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పాలి అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు వెళ్ళేసి కోర్టులో కేసు వేసినారు. ఇదే పేదవాళ్ళ కోసం మనము నంద్యాలలో కలెక్టరేట్ తీసుకొచ్చి మనం పెడితే ఆ కలెక్టరేట్ వద్దు మాకు అని చెప్పి కోర్టులో కేసు వేసినారు. పేదవాళ్ళ కోసం గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వద్దు అని కూడా కోర్టులో కేసు వేసిన ఘనత తెలుగుదేశం నాయకులదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి పేదవాళ్ళకి అన్యాయం చేసినటువంటి ఆ తెలుగుదేశం నాయకులకి ఏం చేయాలి? మనం ఏ రకంగా బుద్ధి చెప్పాలి? ఏ రకంగా? మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఫరూక్ నగర్ నుండి దాదాపు 100 కుటుంబాలు టీడీపీ నుండి వార్డు కౌన్సిలర్ కలాం బాషా ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ ఎన్ని పార్టీల పొత్తులతో వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలుపును ఆపలేరు అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు 7వ వార్డు ఫరూక్ నగర్ నుండి దాదాపు 100 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరడం చాలా సంతోషకరంగా ఉందని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను 100% నెరవేర్చి వారికి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేశారని, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నంద్యాల నియోజకవర్గంలో నాడు నేడు ద్వారా పాఠశాలలను, అదేవిధంగా ప్రజలకు కావాల్సిన నూతన పార్కులను, మంచినీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని, తెలుగుదేశం నాయకులు 21 సంవత్సరాలు అధికారం అనుభవించి ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. వైసీపీలో చేరిన వారు ఖాన్, ఇలియాస్, గులాం హుసేన్, మహమ్మద్ హుసేన్, ఇంతియాజ్, హఫీజ్, దాదా బాషా, సికిందర్, సలేహా, జుబేర్, హనీఫ్, కలాం, అఖ్తర్, సమీర్, రెహమాన్, రాహుల్, ఖాజా, ఇమ్రాన్, హుసేన్, సలీం మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్నారు. మరి అదేవిధంగా మెయిన్గా ఇలియాస్, ఖాన్, సలాం హుసేన్, గులాం హుసేన్, మహమ్మద్ హుసేన్, ఇంతియాజ్,
హఫీజ్, దాదా బాషా, సికిందర్, సాలిహా, జుబేర్, హనీఫ్, కలాం, అఖ్తర్, సమీర్, రెహమాన్, రాహుల్, ఖాజా, ఇమ్రాన్, హుస్సేన్, సలాం. మొత్తం దగ్గరగా నాకు తెలిసి 80 కుటుంబాలు 100 కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి చేస్తున్నారు. అక్కడ ఏం బెనిఫిట్ అయినారో మీకు తెలుసు. నేను ఒకటే మనవి చేయదలుచుకున్నాను. ఈరోజు ఇంతమంది ముస్లిం సోదరీమణులు వచ్చారు, ముస్లిం సోదరులు వచ్చారు. ప్రతి ఇంటికి జగనన్న మరి ప్రతి పథకం అందజేస్తున్నాడా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతి ఇంటికి 50,000, ₹1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 4, 5 లక్షలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు టైంలో మన ఇంటికి ఎవరు రాలే. ఆ రోజు వాలంటీర్ అనేది లేదు. కరోనాలో 25,33 లక్షలు ఒక్క మీ వార్డు ఒకటే. మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం అందరికి కలిపితే 25 కోట్ల రూపాయలు ఒక వార్డుకే ఇచ్చారు జగనన్న. నేను మీకు ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఎందుకంటే ఆయన రుణం తీర్చుకోవాలి. ఆయనకు మనం ఓటు రూపంగా రేపు బలం ఇచ్చినామంటే ఇంకా ఎక్కువ చేయగలుగుతాడు, ఇంకా 10 మందికి సాయం చేస్తాడు. మరి ఈరోజు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, ఎంపీగా పోచా ప్రమాదం నిలబడ్డాడు. వేరే చేసుకోండి మీరు. అక్కడ కూడా బైరెడ్డి కూతురు బైరెడ్డి శబరి నిలబడింది. పోచా ప్రమాద్ రెడ్డి ఎంపీగా నిలబడితే శబరి గారు తెలుగుదేశం తరఫున నిలబడ్డారు. అదేవిధంగా ఫరూక్ గారు తెలుగుదేశం తరఫున నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 73 సంవత్సరాలు, 74 సంవత్సరాలు. రవికేమో 40 సంవత్సరాలు. మరి ఎవరు పరిగెత్తి పని చేయగలుగుతారో మీరు ఆలోచించుకోండి. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, శిల్పా కుటుంబం మీకు మేలు చేసే కుటుంబమా కాదా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎలక్షన్స్ లో ఇది చాలా 5 సంవత్సరాల భవిష్యత్తు. ఒకటే కదా అని మాత్రం అనుకోవద్దు. 5 సంవత్సరాల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మేము అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్, జై జగన్. టీడీపీలోనే ఉండి ఈ రోజు మా పార్టీలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చినటువంటి ఇలియాసు, ఖాన్ సాబు, మరి గులాం హుసేను, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఈరోజు మా యొక్క పథకాలు, సంక్షేమ పథకాలు మరియు మా యొక్క శిల్పామోహన్ రెడ్డి రవణ గారి అభివృద్ధిలో చూసి మా పార్టీలో వస్తున్నటువంటి వాళ్ళకు సాధారణంగా మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలలో టీడీపీ ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళకు ఏమీ పథకాలు అందలేదు. ఈ రోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో సంక్షేమ పథకాలను చూసి అభిమానించి మా పార్టీలోకి వస్తున్నారు. ఈ రోజు టీడీపీ ఓటేశారంటే బీజేపీ వచ్చేసినట్టే. దయచేసి ఆలోచించి వచ్చే నెల 13వ తేదీ ఎలక్షన్ ఉంది. దయచేసి అందరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయించి గెలిపించాల్సినదిగా కోరుతున్నాను. ఎందుకంటే వార్డులో అభివృద్ధి జరిగింది. ప్రతి ఇంటికి మా వార్డులో 7వ వార్డులో దాదాపుగా సంక్షేమ పథకాలలో 25,33 లక్షల రూపాయల అమౌంట్ డైరెక్ట్ మీ అకౌంట్ లో పడింది. నేను 40 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాను. ఏ పథకం రాలేదు నాకు. జగన్ వచ్చిన తర్వాత అన్ని పథకాలు వచ్చాయి. పింఛన్ వచ్చింది, చైన్ వచ్చింది, అన్ని వచ్చినాయి. అందువల్ల నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. శిల్పామోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని జరుగుతున్నాయి కాబట్టి పార్టీలోకి వస్తున్నాం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు విశ్వనగర్ నందు వార్డు కౌన్సిలర్ సుబ్బలక్ష్మి, వార్డు ఇన్ఛార్జి సుబ్బరాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవి సింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. వార్డులో అడుగడుగున హారతులతో ఘనస్వాగతం పలికారు. వార్డులో సంక్షేమం సంతృప్తి స్థాయిలో అందుతున్నాయని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చెప్పినవన్నీ గడప వద్దకు అందించడం జరిగిందన్నారు. నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి, టీడీపీ అభ్యర్థి 21 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదని విమర్శించారు. ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల శ్రేయస్సు కోసం అందించిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలవుతాయని వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డి సోదరి శిల్పారెడ్డి పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వారంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అలాగే తన అన్న శిల్పా రవిరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని శిల్పారెడ్డి కోరారు. శనివారం నంద్యాల 6వ వార్డులో కౌన్సిలర్ పురందర్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డి సోదరి శిల్పారెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం చేపట్టారు. గత 5 ఏళ్లుగా తన అన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన సేవలను స్థానికులకు వివరించిన శిల్పారెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల శ్రేయస్సు కోసం అందించిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలవుతాయని వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డి సోదరి శిల్పారెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో తన అన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల ప్రజలకు అండగా నిలిచారని శిల్పారెడ్డి గుర్తు చేశారు. నంద్యాల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తన అన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందర్ రెడ్డిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని శిల్పారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ భీమినిపల్లి వెంకట సుబ్బయ్య, గన్ని, అమీర్ బాషా, హఫీజ్ అబ్దుల్ రహీం, హఫీజ్ మహమ్మద్ అలీ, హఫీజ్ అబ్దుల్ కలాం, షేక్ అమీర్, ఆకుల రవి, ఈశ్వరయ్య గౌడ్, వెంకటేశ్వర్లు, మరియమ్మ, గురుప్రసాద్, చంద్ర, షేక్ రహీం, ముని, అశోక్, సుబ్బారావు, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, నారాయణ, శ్రావణి, లిల్లీ, బీబీ, మున్ని, వంటలక్ష్మి, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల అభివృద్ధి అంటే శిల్పా రవిరెడ్డి, అభివృద్ధి అంటే శిల్పా రవి ముందు, శిల్పా రవి తర్వాత అని చెప్పుకునే మంచి రోజులు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి రాష్ట్రపతి, ప్రధాన మంత్రులను ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన దేశ నాయకులను, రాజకీయ ఉద్దండులను అందించిన ఘన చరిత్ర మన నంద్యాలకుంది. ఎందరో మహానుభావులు, రాజకీయ నాయకులు వచ్చారు, వెళ్లారు. అయితే గత 25 సంవత్సరాలలో నంద్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నవనందుల నిలయం నంద్యాలను శిల్పా కుటుంబం హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాల గురించి శిల్పా కుటుంబం ముందు, శిల్పా కుటుంబం తర్వాత అని చెప్పుకునే మంచి రోజులు వచ్చాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. మాకు చరిత్ర ఉందని చెప్పుకునే నాయకులు కేవలం అధికారం అనుభవించారే తప్ప నంద్యాలకు చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని, శిల్పా రవిరెడ్డి అధికారం చేపట్టిన తరువాత నంద్యాలలో అభివృద్ధి, సంక్షేమం చేపడుతూ నంద్యాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ధైర్యంగా, గర్వంగా చెబుతున్నామని, రానున్న ఎన్నికల్లో మరో అవకాశం కల్పించాలని, నంద్యాలను మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు శిల్పా రవిరెడ్డి. నంద్యాల మండలం భీమవరం గ్రామంలో శనివారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరికి అడుగడుగున ప్రజలు పూలమాలలతో, హారతులతో ఘనస్వాగతం పలికారు. శిల్పా రవి అన్న జై, జగనన్నకు జై జై నినాదాలతో హోరెత్తించారు. కార్యకర్తలు, అభిమానులు గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. అలాగే నంద్యాల నియోజకవర్గంలో తాను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని వివరించారు. మొన్న ఈ మధ్య కాలంలోనే మీరందరూ కూడా చూశారు, గడప గడపలో ప్రతి ఒక్కరి ఇంటికాడికి రావడం జరిగింది, ప్రతి సందు తిరగడం జరిగింది, ప్రతి ఒక్కరి సమస్య కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మన ఎస్సీ కాలనీలో కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి నీటి సమస్య. ఆ నీటి సమస్యను తీర్చడానికి ఆల్రెడీ ఇప్పుడే పెద్దలందరూ కూడా నీళ్ల ట్యాంక్ కోసం అడగడం జరిగింది. ఆ నీళ్ల ట్యాంకును కూడా ఖచ్చితంగా మన కాలనీలో ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తూ ఉన్నాను. మరి ప్రధానంగా నీటి సమస్య తీరుస్తే నాకు తెలిసినంత వరకు ఇక్కడ పెద్దగా వేరే ఇబ్బందులు లేవు. ఆ లాస్ట్ లో ఒక రోడ్డు మిగిలిపోయింది. ఆ లాస్ట్ సందుకు సంబంధించినటువంటి రోడ్డు కూడా పూర్తి చేయించే బాధ్యత మాది. అలాగే కరెంటు హెచ్చుతగ్గుల కోసం ట్రాన్స్ఫార్మర్ మార్చమని చెప్పేసి పెద్దలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ కూడా పెంచి మీకు ఇక్కడ అందుబాటులో కొత్త ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేపిస్తానని చెప్పేసి కూడా మీకు మాటిస్తున్నాను. అలాగే నాడు నేడు కింద ఈ యొక్క ఈ స్కూలుకి దగ్గరగా 26 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం. ఆ పనులు, ఆ కాంపౌండ్ వాళ్ళు కానీ మిగతా పనులన్నీ కూడా వచ్చే 4-5 నెలల్లో పూర్తి చేపిస్తానని చెప్పేసి కూడా, పిల్లలకి బడి కూడా బ్రహ్మాండంగా తయారు చేసి తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. మరి అలాగే గ్రామంలో నేటి వరకు మరి ఎంపీ యూపీఎస్ స్కూల్లో అక్కడ ఒక 18-19 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు కింద
ఆల్రెడీ కొంచెం తయారు చేసినాం. మిగతా భాగం కోసం మరొక 26 లక్షలు కూడా శాంక్షన్ చేసినాం. ఆ శాంక్షన్ చేసి 26 లక్షల పనులు కూడా పూర్తి చేస్తాం. అలాగే భీమవరం నుంచి బిల్లలాపురం కొత్తపల్లి మీదుగా బిల్లలాపురం వరకు 3.5 కోట్ల రూపాయలు పెట్టి నూతన రోడ్డు కూడా మీ అందరి కోసం తయారు చేయడం మీ అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న భాగం మన భీమవరం దగ్గర కొంత భాగం మిగిలిపోయింది. ఆ కొంత భాగం కూడా తార్ రోడ్డు పూర్తి చేయిస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ న్యాయం చేయాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందజేసిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఎక్కడైనా సరే రాకపోతే మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను కూడా తీరుస్తున్న విషయం కూడా ఈరోజు మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి నేను ఒకటే మాటిస్తున్నాను, భీమవరం గ్రామాన్ని సొంత గ్రామం లాగా నేను తీర్చిదిద్దుతాను, దాన్ని సొంత గ్రామం లాగా దత్తకు తీసుకొని మరి తీర్చిదిద్దుతానని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నా. ఎందుకంటే ప్రధానంగా మీరు ఏదైతే నీటి సమస్య కోసం కొంచెం ఇబ్బంది పడుతున్నారో ఆ నీటి సమస్య తీర్చే పూర్తి బాధ్యత నాది అని చెప్పేసి, మీ బిడ్డదని చెప్పేసి మీరు నమ్మకంతో నా మీద వదిలిపెట్టమని చెప్పేసి కూడా మీ అందరినీ నేను సవినయంగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని 11వ వార్డులో టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలకు సూపర్ 6 పథకాల గురించి తెలియజేస్తూ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.